అనుకోండి, వజ్రాభరణాలే అనుకోండి, లేకపోతే వెండికి సంబంధించినటువంటి ఇటుకలే అనుకోండి, హుండీల పైసల దాకా ఈరోజు మరి ఏది మిగిల్చకుండా పంది కొక్కులు లెక్క దోసుకుతున్నటువంటి బీజేపీ వాళ్ళది ఒక అసలు రూపం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకరించి మొహం మీద ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. సిగ్గులేని బతుకులు. పొద్దున్న లేస్తే దేవుని గురించి మాట్లాడుకుంటా, దేవుని పేరు చెప్పి రాజకీయం చేసుకుంటా, ఆ దేవుడి పేరు లేకపోతే మనుగడనే లేనటువంటి ఈ బతుకులు, ఆ రామచంద్రుల స్వామి యొక్క సొమ్ములు, ఆయన 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 ధరించేటటువంటి వజ్రాల హారాల కాడికించి మొదలు పెట్టుకుంటే ఆ గుడిలో ఉంటున్నటువంటి విగ్రహాలైనా లేకపోతే వచ్చినటువంటి రకరకాల డొనేషన్లైనా అనేక రకాలుగా ఒక్కొక్క భక్తుడు కోట్ల రూపాయల కొద్దీ ఈరోజు ఆయనకి ప్రేమతోటి భక్తితోటి సమర్పించుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మొత్తం మాయం చేసినటువంటి పాపన. ఇదంతా ఎట్లా వెలుగులోకి వచ్చింది? అసలు హుండీల పైసలని మాయమైపోతున్నాయి, ఏంది జరుగుతుంది అనేటటువంటి సంగతి ఇవన్నీ విచారణ జరిగినప్పుడు మరి ఉత్తరప్రదేశ్ని ఇంత పొడుస్తున్నాం అంత పొడుస్తున్నాం అని చెప్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ పేరుకి ముగ్గురుతో ఒక ఎస్ఐటి వేసిండు. అంటే గుడిలో రాముల వారి సొమ్మును మొత్తం దోసుక తింటున్నారు అనేటటువంటి దాని మీద ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంది. అయితే ఈ ఎస్ఐటి ముగ్గురుతో వేస్తే ఆ ఎస్ఐటి ప్రాథమిక విచారణ చేసి ఏమన్నదంటే, అవును ఇది నిజమే, అసలు మొదటి దఫానే మేము ఖాళీ లెక్క పెడితేనే 200 కోట్ల పైచీలకు అవకతవకలు హుండీ పైసలలో కనిపిస్తున్నాయి. తర్వాత దగ్గర 70 కేజీలకు సంబంధించిన వెండికి సంబంధించినటువంటి ఆ ఇటుకలకి సంబంధించినటువంటిది, ఓ 1250 ఏది రామనామం రాసినటువంటివి వెండికి సంబంధించిన ఇంకొకటివి, అంటే భక్తులు రకరకాలుగా భగవంతునికి సమర్పించేటటువంటివి వజ్రాల హారాల కాడికించి మొదలు పెట్టుకుంటే రాముల వారు ధరించేటటువంటి వేసుకునేటటువంటి చెప్పులు, అంటే మన పాదరక్షకలు అంటాం కదా, చెప్పుల దాకా మాయం చేసిండండి పాత్పాత్ములు. అంటే ఇప్పుడు రాముల వారు కుటుంబ సభ్యులతోటి గిట్ట బయట నడుచుకుంటూ పోతుంటే అట్లా చెట్ల పొదలకించి బయటకు వచ్చి బందిపోటు ముఠ మొత్తం నిలువు దోపిడీ చేస్తారు చూసిరా, సేమ్ కథ. ఆయన వేసుకునేటటువంటి సొమ్ములు, ఆయన దాచుకున్నటువంటి సొమ్ములు, ఆయన హుండీలో పడ్డటువంటి పైసలు, ఆఖరికి ఆయన వేసుకునేటటువంటి చెప్పుల దాకా దోసుకున్నటువంటి ఈ బీజేపీ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ దేశం ముందుకు వచ్చి ఇదే హిందువులకు ఏమని జవాబు చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాథమిక ఎస్ఐటి విచారణలే ఇవన్నీ తేలితే, పైసలు పోయినాయి అనేటటువంటిది మీ విచారణ తేలితే, నామ మాత్రం ఒక ఎఫ్ఐఆర్ చేసేసిరు, ఒక 8 మందిని అరెస్ట్ చేసేసారు. ఎవరిని అరెస్ట్ చేసిండ్రు? హుండీలకించి పైసలు లెక్క పెట్టేటప్పుడు ఎవడైతే జోవులలో చదువుకుంటారో ఈ సీసీ కెమెరాలకి అడ్డం పడ్డోడు, ఆడకించి నోట్ల కట్టలకించి తీసుకొని దోసుకున్నాడు, పోయి బాత్రూంలలో దాచిపెట్టినోడు, అంటే కింద స్థాయి వాళ్ళని మాత్రమే అరెస్టులు చేసి చూపించిండ్రు. కానీ ఎవరికైతే పైసల వ్యవహారం ఇచ్చి ఆ ట్రస్టుల బాధ్యతలు పెట్టినరో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ జన్మభూమికి సంబంధించినటువంటి ట్రస్టు మీ అందరు గుర్తుండాలి, పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ప్రకటించిండ్రు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ప్రకటించడమే కాదు, అమిత్ షా గారు దీంట్లో మరి ఉంటున్నటువంటి అత్యధిక శాతం 15 మందిలో 12 మంది ఈ నాయకులు సిఫార్సు చేసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకులనే అందులో పెట్టిండ్రు. దీనికి చైర్మన్ ఎవరు చేసిర్రు అంటే ఒక రిటైర్డ్ అధికారి నరేంద్ర మోడీ గారికి 5 సంవత్సరాల 3 నెలలు ప్రిన్సిపల్ సెక్రటరీ చేసినటువంటి వ్యక్తిని పెట్టిండ్రు. 5 సంవత్సరాల 3 నెలలు నీ కాడ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసినటువంటి నిపేందర్ మిశ్రాని దీనికి చైర్మన్ పెడితే, కమిటీ మెంబర్స్ని మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెడితే, ఆడ వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏందా అని అంటే 3 సంవత్సరాలలో రాముల వారిది కనీసం ఏమంటే ఏం లేకుండా మాయం చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక సిట్ వేసేసి ముగ్గురితోటి సిట్టు విచారణ జరిపించి ప్రాథమికంగా అవునవును ఏదో అవకతవకలు జరిగిపోయినాయి, ఆ రాముడిని బద్నాం చేయకుర్రి. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడతాడు, రాముడిని బద్నాం చేయకుర్రి, అయోధ్యని బద్నాం చేయకుర్రి అని అంటే రాముడిని బద్నాం కాదు, రాముడే ఇక్కడ బాధితుడు, ఆ శ్రీరామచంద్రుడే బాధితుడు, ఆ కుటుంబమే బాధితులు, సీతమ్మ తల్లి లక్ష్మణుడు వీళ్ళే బాధితులు. ఈరోజు రాముల వారి పేరు మీద సొమ్ములు పోయినాయి, ఆయననే బాధితుడు అండి. ఆయన నేరుగా వచ్చి నీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేడు కాబట్టి ఆయన భక్తి శ్రద్ధలతో పూజించేటటువంటి భక్తులు నీ కాడికి వచ్చి వివరణ అడుగుతుండ్రు దేశ ప్రజలు, అసలైనటువంటి హిందువులు. సనాతన ధర్మం, ఆమె సనాతన హిందూ, పెద్ద పెద్ద డైలాగులు కొట్టేటోళ్ళు అందరూ మోటికి ప్లాస్టర్లు వేసుకుంటారు. ఇప్పుడేమన్నా
రండి బయటకు వచ్చి మాట్లాడుండ్రి. ఏ ఒక్కడిని కూడా నాలుగే పిగులుతలేదా? మాట్లాడనికే ధైర్యం సరిపోతలేదా? అసలైనటువంటి హిందూ ఓడు, ధర్మం దిక్కు నిలబడేటోడు, రాముని భక్తిగా కొల్చేటోడు, ధైర్యంగా ఎదురించి నిలబడి తలబడి ప్రశ్నించేటోడు. గూడు పుటానీలు చేసి రాముల వారి సొత్తును మొత్తం దోసుక తిన్నటువంటి దొంగలని ఎదురుగా నిలబడలేనటువంటి శక్తి లేనివాడు ఎవడు కూడా అసలైనవాడు కానే కాదు. వాళ్ళని వెనకాలేసుకొని వచ్చేటటువంటి వాడు వాడు డూప్లికేట్ హిందూ అంటున్నాను నేను. ఈ కుహాన హిందువులు ఎవడైతే ఉన్నాడో కేవలం కాషాయం ధరించి రాముల వారి సొమ్ములు దోసుక తినేటటువంటి వాళ్ళని ఇదే ప్రపంచం ముంగట పెట్టాలి నరేంద్ర మోడీ గారు. ఎందుకనంటే మీ రాజకీయ జీవితం, రాజకీయ మనుగడ, మీ పార్టీ భవిష్యత్తు మొత్తం కూడా ఆ రాముల వారి పేరు మీదకించి, అయోధ్య పేరు మీదకించి నడిచింది. అరే ఒక అంశం కాదు, వెనకటికి ఇటుకల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న అక్షంతల దాకా కూడా భక్తితోటి. ఇప్పుడు మేము కూడా ఇచ్చినాం. అరే రాజకీయాలతో ఏం సంబంధం? గుడికాడ రాముల వారిది కడుతున్నాడు అంటే భక్తితోటి మనం ఇచ్చుకుందామని. ఇక్కడ రాజకీయాలు జెండాలు ఎవరు చూడలే. కానీ ధర్మం ముసుగేసుకొని దేవుణ్ణే దోపిడీ చేసినటువంటి దొంగలను వదిలిపెడదామా ఇది చెప్పుండ్రి. వెనకటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉంటున్నప్పుడు రాజకీయాలు లేవు. లేకపోతే ఆనాడు మరి భక్తుల లెక్క భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించినటువంటి అక్కడ చుట్టుముట్టు గుడి చుట్టూ ఉంటున్న వాళ్ళు కూడా లేరు. వీళ్ళు మొత్తం నకిలీలు మొత్తం ఆడ చేరిపోయి మొత్తం రాముల వారిని దోసుక తింటున్నటువంటి పరిస్థితి మన కళ్ళారి మన కళ్ళ ముంగడికి వచ్చింది. ఈ ఇంతకు మించినటువంటి ఇది లేదు. పేరుకు మాత్రమే కొంతమంది కింద స్థాయి అధికారులని ఏదో అరెస్టులు చేసేసేసి కస్టడీలోకి తీసుకొని చేతులు దులుపుకుంటే కుదరదు. ఆయన జనరల్ సెక్రటరీ మాట్లాడతాడు, ఎవరు చెంపత్రాయ్ అని చెప్పి, ఆయన డ్రైవర్ కూడా దొరికిండని. నేను నైతికంగా బాధ్యత తీసుకుంటున్నా కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా. ఎవరికి గారు నేను రాజీనామా? ఉల్టా పల్టా యాలాడి తీసి తనేటోడు లేక మీకు బాగా ఎక్కువై బాగా బలుపుతో కొట్టుకుంటున్నారు. దోసుక తిన్నటువంటి వాడు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకొని పక్కకు పోనీకి ఇదేమన్నా ఏం తమాషనా? 3 ఏళ్ళ ఇప్పుడు కాశీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ మన తిరుపతి దాకా కూడా ఏ రోజైనా ఇట్లాంటివి జరిగినాయా? ధర్మం అంటే దేవుడు అంటే మన హిందూ సాంప్రదాయం ఏమని నమ్ముతాం? అరే దేవుడు సొమ్ము జోలికి పోతే పురుగులు పట్టి చేస్తాం రా నాయన అని మనందరికీ నేర్పిండ్రు. మంచైనా చెడైనా దేవుడి విషయం వచ్చినప్పుడు మనం రూపాయి చేసుకుంటే రూపాయల చారన్నో ఆ భక్తితోటి దేవుని కాడ ఉంటేనే ఆయన యొక్క ఆశీర్వాదం మంచిగా ఉంటుందని నమ్ముతాం. అసొంటిది భయం భక్తి ఏం లేకుండా బరి తెగించేసి గుడిని కాదు గుడి లోపల లింగాన్ని కూడా మింగేసేటటువంటి దొంగల చేతుల ఈరోజు పరిపాలన సాగుతుందంటే ఇంతకు మించినటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఈ ట్రస్ట్లో ఉంటున్నటువంటి వాడు ఒక్కడి పైన కూడా చర్యలు ఇప్పటిదాకా తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని మీద స్పందించలేదు.